నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచు ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచుచున్న మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచు ఉన్నాను. తండ్రి ఎంట అనేకమైన నివాస గృహములు కలవు. నేను ఎక్కడ ఉంటానో మీరును అక్కడ ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచుటకై నేను వెళ్ళుచు ఉన్నానని ప్రభువు తెలియజేశారు. అవును ప్రియులరా, ప్రభువు తెలియజేసినటువంటి మాట ప్రకారము దేవుని రాజ్యములో, మోక్ష రాజ్యములో, పరలోకములో మనకంటూ కొన్ని నివాస గృహాలు ఉన్నాయని మనకు స్పష్టమవుతూ ఉన్నది. అవును ప్రియులరా, ఈ లోకములో మానవులమైన మనము నివసించుటకు అనేక రకాలైనటువంటి మన యొక్క పరిధిలో మరి నివాస గృహాలు మనం నిర్మించుకుంటూ ఉన్నాం. అయితే ప్రియులరా, ఈ లోకములో ఈ లోకములో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గృహాలు మనం ఎంతకాలం జీవిస్తామో అంతకాలం వరకు మాత్రమే. అయితే శాశ్వతము కాదు. ఈ లోకంలో ఏ ఒక్క మానవుడు శాశ్వతము కాదు అనేటువంటి సత్యాన్ని మనం ఎరుగుదము. అయితే ప్రియులరా, ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతమైనది దేవుని రాజ్యము మాత్రమే. ఆ దేవుని రాజ్యములో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు నిత్య గృహములు నిర్మిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆ గృహంలోనికి గృహంలోనికి మనం చేరాలంటే ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. అవునండి, మానవులు కలిగినటువంటి ప్రతి ఒక్క అపరాధముల విషయమై, పాపముల విషయమై ఈ లోకంలో ఉండగానే దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకుని ఆయనను క్షమించమని మనం వేడుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన మన యొక్క ప్రతి పాపముల నుంచి క్షమించి మనం విడిపించి రక్షిస్తాడని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అవును ప్రియులరా, ప్రభువు యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు ఆ యొక్క శిలువ మ్రాను పైన ఘోరమైన శ్రమలను అనుభవించి ఆయన మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, తండ్రి యొద్దకు నేనే మార్గం అంటూ ఉన్నారు. అవునండి, మనం గమనించినట్లయితే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రియులరా, మన గ్రామానికి, మన గృహానికి, మన ప్రాంతానికి రావటానికి అనేకమైన మార్గాలు ఉండవచ్చును. కానీ దేవుని రాజ్యానికి, తండ్రి యొద్దకు, మోక్షానికి కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మార్గమని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ మాటలు ఉంటున్న ప్రియులరా, ఇట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందులి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. మన ప్రాంతం క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం.